నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆరోగ్యమే మహాభాగ్యం, అది ఉంటేనే మనిషికి సౌభాగ్యం. అవును, మనిషికి ఎన్ని ఆస్తులున్నా ఆరోగ్యం సహకరించకపోతే అన్నీ వ్యర్థమే. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అత్యాధునిక సాంకేతికతను సామాన్యుడి ముంగింటకు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. సీఎం చంద్రబాబు నాయుడు టెక్ దిగ్గజం బిల్ గేట్స్ చేతులు కలిపితే ఆ ఫలితం ఎలా ఉంటుందో చూపించిందే ఈ సంజీవని ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. 1990లో మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు తెచ్చిన అదే దార్శనికత నేడు అమరావతి వేదికగా మరో విప్లవానికి పునాది వేసింది. ప్రపంచ కుబేరుడు, పరోపకారి బిల్ గేట్స్ స్వయంగా ఏపీ గడ్డపై అడుగుపెట్టారు. కేవలం మర్యాదపూర్వక భేటీలకే పరిమితం కాకుండా రాష్ట్ర ఆరోగ్య ముఖ చిత్రాన్ని మార్చేసి సంజీవని ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, అభివృద్ధిలోనూ ఇదొక చారిత్రక ఘట్టం. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రఖ్యాత దాత బిల్ గేట్స్ స్వయంగా ఏపీ గడ్డపై అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లతో కూడిన బృందంతో బిల్ గేట్స్ బృందం కీలక చర్చలు జరిపింది. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు, రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో ఒక పెను మార్పుకు నాంది పలికింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రూపుదిద్దుకున్న సంజీవని ప్రాజెక్టుపై ఈ సందర్భంగా లోతైన చర్చలు జరిగాయి. రోగం వచ్చాక చింతించడం కంటే రాకముందే జాగ్రత్త పడటం మేలు. ఇదే సూత్రంతో సంజీవని ప్రాజెక్టు పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నగరాల్లో ఉండే కార్పొరేట్ వైద్య సేవలను డిజిటల్ రూపంలో అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. గతంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన బాబు ఇప్పుడు ఏఐ, హెల్త్ టెక్నాలజీని జోడించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలను గేట్స్ ముందుంచారు. పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో గ్రామీణ ప్రజల కష్టాలను, ప్రాథమిక వైద్యం అందక పడుతున్న ఇబ్బందులను వివరించగా, నారా లోకేష్ డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనపై రోడ్ మ్యాప్ ను ప్రదర్శించారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం సంజీవని ప్రాజెక్ట్. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు ప్రధానంగా 3 స్తంభాలపై నిలబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం, రోగం సోకకముందే ప్రాథమిక లక్షణాలను గుర్తించి ఏఐ సాయంతో రోగికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, మారుమూల గ్రామంలో ఉన్న రోగి కూడా వీడియో కాల్ ద్వారా ప్రపంచ స్థాయి డాక్టర్లతో సంప్రదింపులు జరిపేలా నెట్వర్క్ నిర్మించడం. ఆరోగ్యమే మహాభాగ్యం, అది ఉంటేనే మనిషికి సౌభాగ్యం. సంపద కన్నా ఆరోగ్యమే ముఖ్యం. కానీ అత్యవసర సమయంలో మన పాత మెడికల్ రిపోర్ట్లు వెతుక్కోవాలన్నా, ఏ డాక్టర్ ఏ మందులు రాశారో గుర్తు తెచ్చుకోవాలన్నా సామాన్యులకు ఒక పెద్ద ప్రహసనం. ఈ సమస్యకు చరమగీతం పాడుతూ ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డును తన వేలిముద్రపై ఉంచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన అద్భుత ప్రాజెక్టే సంజీవని. ప్రభుత్వం ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో సంజీవని ప్రాజెక్టును రూపొందించింది. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆరోగ్య భద్రతకు ఒక డిజిటల్ కవచం. ప్రతి పౌరుడికి ఒక డిజిటల్ హెల్త్ కార్డు అందించటం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సాంకేతిక మరియు వ్యూహాత్మక సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ఆరోగ్య సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం డిజిటల్ హెల్త్ కార్డ్. గతంలో మనం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు పాత ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ రిపోర్ట్ల ఫైళ్లను మోసుకెళ్లాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. హెల్త్ కార్డులో ఉండే అంశాలు, వైద్య పరీక్షల వివరాలు, గతంలో చేయించుకున్న రక్త పరీక్షలు, స్కాన్లు మరియు ఇతర డయాగ్నోస్టిక్ వివరాలు, రోగికి గతంలో జరిగిన సర్జరీలు లేదా తీసుకున్న చికిత్సల సమాచారం,
డాక్టర్లు రాసిన మందుల వివరాలు ఎల్లప్పుడూ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. రిపోర్ట్లు పోగొట్టుకున్న డిజిటల్ కార్డు ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు. ముఖ్యంగా పిల్లలకు, గర్భిణీలకు ఇచ్చిన టీకాల వివరాలు పక్కాగా నమోదవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు అందక ఇబ్బంది పడే మాతా శిశువుల కోసం సంజీవని ఒక వరంలా మారబోతోంది. మారుమూల గ్రామాల్లో ఉండే పిల్లలకు సకాలంలో టీకాలు అందుతున్నాయా లేదా అన్నది ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం వరకు అవసరమైన అన్ని వైద్య పరీక్షల వివరాలను సంజీవని కార్డులో భద్రపరుస్తారు. దీనివల్ల రిస్క్ ఉన్న కేసులను ముందుగానే గుర్తించి మెరుగైన చికిత్స అందించవచ్చు. అలాగే 2.5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు. సంజీవని ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా వైద్యం చేయించుకున్నప్పుడు పాత రిపోర్ట్లు వెతకాల్సిన పని ఉండదు. వీటితో పాటు ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ సేవలు, ప్రతి కుటుంబానికి 2.5 లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా నడుస్తున్న ఈ విధానాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొక్కై వంగనిది మానై వంగున ఆరోగ్య సమస్యలను చిన్నప్పుడే ప్రాథమిక దశలోనే గుర్తించి పరిష్కరించాలనేది సంజీవని ప్రాజెక్టు అసలు ఉద్దేశం. టెక్నాలజీని సామాన్యుడి ఆరోగ్యానికి అనుసంధానం చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప కానుక. గేట్స్ ఫౌండేషన్ వంటి అంతర్జాతీయ సంస్థల తోడ్పాటుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే డిజిటల్ హెల్త్ రంగంలో అగ్రగామిగా నిలవబోతోంది.